హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా పర్సనల్ విజ్ఞప్తి ఒకటి ఉంది. పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ. పల్నాడు అంటే ఎవడన్నా నీకు హాని చేస్తే అది తిరిగిచ్చే వరకు నిద్రపోనటువంటి ఒక విశిష్టత కలిగినటువంటి ప్రదేశం. నాయకురాలు నాగమ్మ దగ్గర నుంచి బ్రహ్మనాయుడు దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి చూసుకోండి, లెక్కలు సెటిల్ చేసే వరకు ఎవడు కూడా నిద్రపోడు. సో అది పల్నాడుకు ఉన్నటువంటి ప్రత్యేకత. వాడు ఒకసారి తగ్గినట్టు కాదు, ఒక అడుగు వెనకేసినట్లే తిరిగి పూర్తి స్ట్రెంత్ తీసుకొని కొడితే ఎవడెక్కడ పడతాడో అడ్రస్లు కూడా గల్లంతైపోతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పల్నాడు ఘన చరిత్ర అటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు ఎక్కడెక్కడ ఆడించినా కూడా మా పల్నాడులో కోడి పందాలు ఎందుకు ఆడించారో తెలుసా? కోడి పగ కన్నా పల్నాడు వాసులు పట్టే పగ. పల్నాడు వారు ఒక వ్యక్తి పైన కాన్సన్ట్రేషన్ చేసి వాడు ఎవరికైనా అన్యాయం చేస్తున్నాడని తెలిసిందంటే సెటిల్ చేసే వరకు వాళ్ళు ఒప్పుకోరు. సో ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో టీడీపీ నాయకులు కావచ్చు, దాచపల్లి సిఐ గారు కావచ్చు, గురిజాల కావచ్చు, అదేవిధంగా పిడుగురాల కావచ్చు, ఈ పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయ అండదండ ఉంది అనేసి టీడీపీ పార్టీ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో అరెస్టులు చేసుకురావటం, అది టీడీపీ వాళ్ళ వెహికల్స్లో. అదే విధంగా విచక్షణ రహితంగా పాత కక్షలను తీసుకొచ్చి కొట్టటం, పార్టీల పరమైనటువంటి కక్షలు తీసుకొచ్చి కొట్టడం జరిగింది. అయితే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలం జొల్లకల్లు గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నర్రా వెంకటరెడ్డి, భీమరవల్లి పిచ్చిరెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలంటూ ఒక వార్త సంచలనాన్ని కలిగిస్తూ ఉంది. ఇప్పుడు స్టార్ట్. నా పేరు వెంకటరెడ్డి, మా జోలకల్లు. నేను చేని కూలీలను పిలిచి రావడానికి వెళ్ళి వస్తుంటే టీడీపీ వాళ్ళు కాపు వేసి కొట్టారు. చల్లా రాజేష్, మోజేష్, వీరయ్య, పల్లెల అబ్బాయి స్వామిలు, వాళ్ళు నలుగురు కలిసి కొట్టారు రాడ్లతో, కర్రలు. ఎందుకు కొట్టారు? వాళ్ళకి మేము వైసీపీ అనమాట. మా మామయ్యని నన్ను ఇద్దరు. మా మామయ్య పిచ్చిరెడ్డి, వేరే వాళ్ళు పిచ్చిరెడ్డి. అయితే ఇది టీడీపీ నేతల దాష్టకం అని చెప్తూ ఉన్నారు. అన్నా, టీడీపీ వారికి నా పర్సనల్ విజ్ఞప్తి ఒకటి ఉందన్నా. మీరన్నా ఇవి విచక్షణ రహితంగా కొడుతున్నారన్నా, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారన్నా, ఒకసారి ఆలోచించుకోండి అన్నా. నెక్స్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ గనక అధికారంలోకి వస్తే ఊర్లు ఖాళీ అయిపోతాయన్నా. ఎలక్షన్ కౌంటింగ్ రోజే ఒక గంటలోనే ఊర్లు ఖాళీ అయిపోతాయన్నా. అప్పుడు ఎవడెక్కడున్నా కూడా పట్టుకొస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్న. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పకపోయినా అన్న, ఈసారి పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా కార్యకర్తలకంటూ ఒక ఎజెండా వచ్చేసిందన్న. లెక్కలు సెటిల్ చేయాలని ఫిక్స్ అయ్యారన్న. అలేదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మీరేదో తీసుకొచ్చేసి ఏదేదో చేస్తున్నారన్న. మాకు చాలా మందికి అర్థం కావట్లేదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఎంత పవర్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తారో, ఎంత పవర్ఫుల్గా మీరు దాడులు ఇప్పుడు చేస్తారో, ఎంత పవర్ఫుల్గా మీరు అక్రమ కేసులు పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి సైదా లాంటి వాళ్ళని కూడా ముస్లిం రంజాన్ పండగ ఒక రోజు ముందు అరెస్ట్ చేసి జైల్లో మగ్గేలాగా ప్లాన్ చేస్తారో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తిరిగి ఇచ్చేటప్పుడు పల్నాడులో ఎప్పుడు ఒక రూల్ ఉంటుందన్న. నువ్వు ఎవరికన్నా ఒక అట్టు పెట్టావనుకో అన్నా, వారికి అట్టున్నర పెట్టాలంటారన్న. కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళన్నా అట్టున్నరతో సంతృప్తి చెందరన్న. వీళ్ళు 100 అట్లు పెడతారన్న. ఒక్కట్టుకి ఒక్కొక్కడు 100 అట్లు ఇస్తే అన్న, అంటే అట్లు అంటే అన్న సెటిల్మెంట్లు అన్న ఇస్తే ఆ సిచ్యువేషన్ ని ఊహకే వదిలేస్తున్నా. ఇప్పుడు జరిగిన దాడికి ప్రతి దానికి లెక్కలు
సెటిల్ చేసే టైం వస్తే బీ కేర్ఫుల్ అని పల్నాడు వాళ్ళు చెప్తూ ఉన్నారన్న. ఈ వార్త చూసిన తర్వాత పాపం ఆయన కూడా చాలా బాధపడుతున్నాం. కాళ్ళు చేతులు మొత్తం రక్తం వచ్చేలా కొట్టారు. ఇలా కొట్టకూడదు కదన్నా. సమాజంలో మనం ఒక న్యాయ వ్యవస్థ కింద బ్రతుకుతున్నాం, ఒక రూల్ కింద బతుకుతున్నాం. కానీ మనం చట్టాన్ని చేతిలోకి తీసుకొని విచక్షణ రహితంగా అలా అమాయకుల్ని కొడితే ఎట్టన్నా? చట్టం తర్వాత కూడా చేతుల్లోకి వేరే వాళ్ళు తీసుకుంటారన్నా. వద్దన్న ఎందుకు మన కొట్లాటలో చెప్పండి. రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎగదోస్తాడు, తర్వాత నీ పక్కన ఉంటాడా? ఆయన ఏమో జగన్మోహన్ రెడ్డి గారి లాగా కార్యకర్తలు అందరి చుట్టూ తిరిగి ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి పోరాడే వ్యక్తే ఏంటి? అధికారం నుంచి దిగబోగానే జంపు జిల్లాలని ఇటోలో అటు వెళ్ళిపోతారు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పాపం పల్నాడు ప్రజలకి కొద్దిగన్నా ధైర్యాన్ని బలాన్ని ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళు ఎవడ ఊర్లో వాడు ఉండేలాగా సత్తాని ఇవ్వమని మనసారా కోరుకుంటూ, ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళంతా కొద్దిగా సంయమనం పాటించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.